నా పేరు కృపాకర్ రెడ్డి. నేను వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గా రిటైర్ కావడం జరిగింది. నేను ఒక ప్యాషన్ గా నేను రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేయాలా, ప్రాక్టికల్ గా రైతులు ఏ విధమైన ఇబ్బందులు, వ్యవసాయం ఏ విధంగా కొనసాగుతుంది అనేది ప్రాక్టికల్ గా చూడాలనే ఉద్దేశంతో మా యాన్సిస్టర్స్ ల్యాండ్ లో, మా విలేజ్ లో నేను వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. నేను 2012 రిటైర్ అయిన తర్వాత 30 నుంచి వ్యవసాయం స్వతహాగా చేయిస్తున్నాను. ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటే ఇయర్ బై ఇయర్, అంటే 2013 తర్వాత ఇలా తెలంగాణలో చూసుకుంటే కూడా లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఇన్ ప్యాడీ. ఈ ప్యాడీకి పోవడం వల్ల గతంలో కూడా చూడడం జరిగింది. కొందరు రైతులు కూడా కాటన్ క్రాప్ కూడా వేస్తే కాటన్ నష్టాలు జరిగి సూసైడ్ జరుగుతుంటే చేయడం, ఆ పద్ధతుల వల్ల వేరే రెండే క్రాప్స్ ఏదర్ కాటన్ లేకుంటే ప్యాడీ అనే సిస్టమ్ పోవడం వల్ల రీసెంట్ గా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ప్యాడీకి. ఆ ప్రొక్యూర్మెంట్ వల్ల ఈజీగా అయిపోయింది. రైతులకు గ్రామ స్థాయిలో లేబర్ అనే ప్రాబ్లం, చాలా మటుకు లేబర్ ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఎన్ని సందర్భాల్లో కూడా ఈవెన్ ఎన్ఆర్ఈజిఎస్ లో దానికి అనుసంధానం చేయాలి వ్యవసాయం అని చెప్పినప్పటికీ కూడా అగ్రికల్చర్ ఆపరేషన్స్ లైక్ వీడింగ్ లేకుంటే కొన్ని ప్లేస్ లో హార్వెస్టింగ్స్ కానీ ఇటువంటివన్నీ యాడ్ చేయొచ్చు అన్నప్పటికీ సమూహ సక్సెస్ కాలం. అయితే ప్యాడీ అనేది ఏమైపోయిందంటే, ప్యాడీ అనేది ఏ విధంగా అయిపోయిందంటే, ఒక పడ్లింగ్ చేయడానికి గ్రామ స్థాయిలో ట్రాక్టర్లు రావడం, పడ్లింగ్ చేసేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా ఇవాళ రేపు లేబర్ అనేది లేకుండా బీహార్ లేబర్ ఎవరో ట్రాన్స్ప్లాంట్ చేసిపోవడం, తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవడానికి ట్రాక్టర్లతోనూ డ్రోన్లు ఏదో స్థాయిలో చేసుకుంటే హార్వెస్టర్లు వస్తున్నాయి, హార్వెస్ట్ చేసుకోవడం. ఈ మధ్యలో ప్రాజెక్ట్స్ ఎక్కువై వర్షాలతోనూ కూడా వాటర్ టేబుల్ పెరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ల్యాండ్స్ అన్నవి కూడా డైవర్సిఫై అయిపోయి మొత్తం, అంటే ఈ రోజు మహబూబ్నగర్ లాంటి జిల్లాలో ఒకప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు జొన్న ఉండేది ఉంటే అలా కనుమరుగైపోయింది. క్యాస్టర్ బెల్ట్ ఉంటే కనుమరుగైపోయింది. సో ఐడి క్రాప్స్ అనేది వెళ్ళి కమర్షియల్ గా ఏదైనా కాటన్ లేకుంటే ప్యాడీకే డైవర్సిఫై అయ్యడం వల్ల రేపు ఈ మధ్యలో కూడా మనం అక్కడెక్కడ చూడడం జరుగుతాం. ప్యాడీ కొనడానికి కొన్నా కూడా స్టోరేజ్ ఎక్కడ చేయాలనే పరిస్థితి. సో ఈజీ క్రాప్ అయి రైతులంతా కూడా ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు 500 రూపాయల బోనస్ ఒకటి ఇంట్రడక్షన్ సన్న రకాలకి ఇవ్వడం వల్ల అందరు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ప్యాడీ ఏరియా పెంచడానికి మంచి ల్యాండ్స్ అన్ని కూడా ప్యాడీకి డైవర్ట్ చేయడము, ఆ ల్యాండ్స్ కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా సలనిటీ పెరిగిపోయి మన వ్యవసాయంగా కూడా ఇబ్బందికర పరిస్థితులకు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయనేది నేను యాజ్ ఎ వ్యవసాయాధికారిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీనికి ఒకటే మార్గం ఏంటంటే, ఈ రోజు ఆయిల్ సీడ్స్ కానీ పల్సెస్ కానీ వీఆర్ షార్ట్ ఆఫ్ ఇట్. మరి దాన్ని డైవర్సిఫై కావాలి అంటే ప్యాడీ నుంచి కూడా డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఆ విధమైన ఎంకరేజ్మెంట్ అవసరం. దానికి ఎంకరేజ్మెంట్ అవసరం అంటే బాగా మెకనైజేషన్ మీద గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కావాలి. పల్స్ క్రాప్స్ కానీ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ వేసినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా దానికి బోనస్ ఇవ్వాలి. ప్యాడీ కన్నా ముఖ్యంగా ఇవ్వాల్సిన బోనస్ పల్స్ క్రాప్స్ కానీ ఆయిల్ సీడ్స్ క్రాప్ చేయడంలో చాలా ముఖ్యమైన అవసరం ఉంది. ఈవెన్ ఆయిల్ సీడ్స్ దాంట్లో కూడా కొన్ని ఏరియాస్ లో ఆ జోన్స్ ను బట్టి మనము క్యాస్టర్ కి వెళ్ళొచ్చు, గ్రౌండ్ నట్ కి వెళ్ళొచ్చు. సన్ఫ్లవర్ కూడా ఒకప్పుడు చాలా ఏళ్ల కింద మాక్సిమం ఏరియా వచ్చే సన్ఫ్లవర్ ఏరియా ఆల్మోస్ట్ 80-90% తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా పోకపోతే రాబోయే రోజుల్లో మొత్తం ప్యాడీ అనేది ఏరియా ఎక్కువైపోయి మనకు ఇవన్నీ కూడా షార్టేజ్ ఏర్పడే పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆ లైన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తప్పనిసరిగా డైవర్సిఫైడ్ కొరకు ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ కొరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవెన్ మిల్లెట్ క్రాప్స్ కూడా ఇలా జవార్ చూస్తున్నాం. మార్కెట్ లో అవేర్నెస్ వచ్చి చాలా మంది రైతులు, అంటే పబ్లిక్ కన్జ్యూమర్స్ పచ్చజొన్నలు అనుకోండి, తెల్లజొన్నలు మార్కెట్ లో కొనబోతే 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కిలో కొనుగోలు చేస్తాం. కానీ రైతు పండించే పరిస్థితి వచ్చే వరకు వాడికి 3,000 రూపాయలకు ఎక్కువ పోతే క్వింటాలకు కష్టం. అయితే అది పండించాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అది ఒకరో ఇద్దరు రైతులు వేస్తే ప్రాక్టికల్ గా ప్రాబ్లం. ఎందుకంటే ఈ బర్డ్స్ ఇవన్నీ మేనేజ్ ఉంటాయి కనుక కాంపాక్ట్ బేసిస్ గా ప్రభుత్వ ప్రోత్సాహం. ఎందుకంటే మిల్లెట్స్ కూడా ఈ రోజు హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే కొంచెం మిల్లెట్స్ వైపు కూడా ఉండాలి కనుక దానికి కూడా ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ ప్రోత్సాహకరమైన ఇస్తూ కాంపాక్ట్ బ్లాక్స్ అని కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఏదర్ బాజరా, జవార్ అనుకోండి, తర్వాత రాగి, ఇటువంటి క్రాప్స్ అన్నిటి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే ప్యాడీ ఏరియా నుంచి రైతులను డైవర్ట్ చేసే అవకాశం ఉంటుందని యాజ్ ఏ నేను ఒక డిపార్ట్మెంట్ లో మాజీ అధికారిగా నాకు తోచిన సలహాలండి ఇది. థ్యాంక్ యూ.